జిల్లాలో కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం రేపు నిర్వహించే ఫ్యాక్టరీ కర్మాగారాల సమీక్ష సమావేశానికి ట్రేడ్ యూనియన్ ప్రతినిధులను ఆహ్వానించాలని సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటి మెదక్ జిల్లా కమిటీ కార్యదర్శి ఏ మల్లేశం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మెదక్ జిల్లాలో నిత్యం ఏదో పరిశ్రమ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు లేకపోను చనిపోయిన వారి శవాలను గుట్టుచప్పు కాకుండా స్వస్థలాలకు తరలిస్తున్నారన్నారు. పరిశ్రమల్లో సరైన రక్షణ చర్యలు ఉండలేన జిల్లాలో స్టీల్ తయారీ, ప్లాస్టిక్ రిఫ్రెషింగ్ ఫుడ్ తయారీ పరిశ్రమలు, మెడికల్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఈ పరిశ్రమలో సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్నారు. స్టీల్ ఉత్పత్తితో పాటు ఇతర అనేక పరిశ్రమ కార్మికులతో పనిచేస్తూ వారికి పరిశ్రమ ఆవరణలోని ఇరుకు గదుల్లో నివాసాలు కేటాయిస్తున్నారన్నారు. ఈ నివాస స్థలాలు మురుక్కుపోగా ఉంటున్నాయన్నారు. ఎలాంటి నివాస నిబంధనలు పాటించడం లేదని ఇరు గదుల్లో 10 మంది వరకు ఉంటారన్నారు. 500 మందిపై పనిచేసే పరిశ్రమల్లో కనీసం అంబులెన్స్ సౌకర్యం లేదన్నారు. ఇటీవల రామా స్పిన్నింగ్ మిల్లో 2 కార్మికులు మరణించారని తెలిపారు. శ్రేయస్ ఫార్మాకు గ్యాస్ లీక్ అయిపోయిన ప్రమాదం తప్పిందన్నారు. వీటి పరీక్ష చేయాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడూ తనిఖీలు చేయరన్నారు. గతంలో ట్రేడ్ యూనియన్లతో సేఫ్టీ సమావేశం వీటి పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడూ తనిఖీలు చేయాలని గతంలో ట్రేడ్ యూనియన్లతో సేఫ్టీ కమిటీ వేశారు. ఒకసారైనా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. తమ సమక్షంలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ప్రతినిత్యం తనిఖీలు చేయాలన్నారు. శాశ్వత నివాస గృహాలు నిర్మించిన పరిశ్రమల భవనాల అనుమతులు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర సమస్యలపై సంబంధిత అధికారులతో తనిఖీలు నిర్వహించాలన్నారు. పెద్ద పరిశ్రమల అంబులెన్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కోశాధికారి కె నరసింహ పాల్గొన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో రోజు ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే రామా స్పిన్నింగ్ మిల్లో గోడ కూలి 2 కార్మికులు చనిపోయారు. అంతకుముందు శ్రేయస్ ఫార్మాలో కూడా గ్యాస్ లీక్ అయి ప్రమాదం జరిగింది. ఈ విషయంలో రేపు ప్రభుత్వం తరఫున డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల యాజమాన్యాలతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఈ మీటింగ్కు ట్రేడ్ యూనియన్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. 2020లో సేఫ్టీ మీద ఒక కమిటీని ఫామ్ చేస్తూ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో సిఐటి తరఫున ఈ మలేశం అనేటువంటి నన్ను ఆ కమిటీలో అపాయింట్ చేయడం జరిగింది. మరి రేపు జరిగేటువంటి సమావేశానికి మాకు ఎలాంటి సమాచారం లేదు. పత్రికల్లో చూసిన దాని ఆధారంగా ఈరోజు గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపు జరిగేటువంటి సమావేశానికి కమిటీలో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించాలని, సమస్యలు చెప్పేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా మెదక్ జిల్లాలో రోజు ఏదో ఒక పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా కార్మికుల్ని శవాల్ని తరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అనేక పరిశ్రమల్లో వలస కార్మికులు